నమస్తే. మీకు నమ్మకం ఉందా? పెద్దగా లేదండి. అయితే మీది ఇవ్వండి. ఏంటండి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓ ఆ, ఇదిగోండి. మీకు పాస్ట్ లో ఒక బ్రేకప్ అయింది కదా. అవును. ఇప్పుడు ఆస్ట్రాలజీ పైన నమ్మకం వచ్చిందా? ఇంటికి ఇంతకు 30 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు దాకా ఒక్క బ్రేకప్ కూడా అవ్వకుండా ఎవరైనా ఉంటాడా? దీనికి నమ్మేస్తారా? ఇది చెప్పండి, మీ చుట్టాలందరికీ మీ దానిపైన కన్ను ఉంది కదా. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీకు తెలుగే సరిగ్గా రావట్లేదు. మీరేం చెప్తారండి జాతకాలు అసలు? అదే అండి, మీ జీవితం పైన అందరికీ కన్ను ఉంది కదా. అవును. ఇప్పుడు ఆస్ట్రాలజీ పైన నమ్మకం వచ్చిందా? ఇందులో ఏముందండి? ప్రపంచంలో ఉన్న చుట్టాలందరికీ వాళ్ళ పిల్లల లైఫ్ కన్నా పక్కన వాళ్ళ పిల్లల లైఫ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. దీనికి నమ్మేస్తారా? ఇది చెప్పండి, మీ శాలరీ వచ్చిన రోజే అంత అయిపోతుంది కదా. అవును. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? అక్క, ప్రపంచంలో కార్పొరేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కటి అదే పరిస్థితి. ఇందులో నువ్వు చెప్పేది ఏముంది? ఈ మాత్రం దానికి అసలు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? మళ్ళీ పైగా అస్ట్రాలజీ పైన నమ్మకం వచ్చిందా అని డైలాగ్ ఒకటి మధ్య మధ్యలో. అయితే ఇది వినండి, మీరు ఒక 20 రోజుల్లో మీ భాగస్వామిని కలవబోతున్నారు. భాగస్వామా? ఎవరక్కాచి? ఎవరండి? మొన్న పెళ్ళి వద్దంటున్నా కానీ పడి పడి సాంబార్ పోసింది ఆ అమ్మాయ? పోనీ ఆఫీస్లో ఎవరైనా? పోనీ చుట్టాల్లో ఎవరైనా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, ఫాస్ట్గా. ఇంతటితో మీ ఫ్రీ చాట్ ముగిసింది. ముందు కొనసాగించడానికి 3,999 రూపాయలు కట్టి మీ భాగస్వామి ఎవరో తెలుసుకోండి. ఇదేంటో సస్పెన్స్లో పెట్టి ఎలా వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎలా? ఏమండి, ఇలా అడగొచ్చో లేదో తెలియదు. ఈఎంఐ ఆప్షన్ ఉందా?